పొట్ట క్యాన్సర్ అనేది అంతగా చర్చకు రాని తీవ్ర వ్యాధి. రుగ్మత లక్షణాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. పొట్ట క్యాన్సర్ విషయంలో 5 సాధారణ లక్షణాలను గమనించాలి. ఖచ్చితమైన నిర్ధారణ కోసం త్వరగా వైద్యులను సంప్రదించి మంచి చికిత్స తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. కడుపులో తీవ్ర అసౌకర్యం, నొప్పి ఉంటే దీన్ని అజీర్తిగానో చిన్నపాటి జీర్ణ సమస్యగానో అపోహపడతారు చాలా మంది. కడుపు పైభాగంలో ఎడతెగని నొప్పి ఉందంటే అది పొట్ట క్యాన్సర్ సంకేతం కావచ్చు. మామూలు మందులు వాడినా, జీవన శైలి మార్పులు చేసుకున్నా సమస్య తగ్గలేదంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇక అకస్మాత్తుగా ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే బరువు తగ్గడం పొట్ట క్యాన్సర్ కు తొలి హెచ్చరిక. బరువు తగ్గడం ఒకటే కాకుండా కడుపు నొప్పి లాంటివి కూడా భావిస్తుంటే జాగ్రత్త పడవలసిన సమయం వచ్చిందని అర్థం. తర్వాత విడవకుండా వికారం, వాంతులు ఇబ్బంది పెడుతుంటే, ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత ఈ సమస్య ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మింగడంలో ఇబ్బంది ఏర్పడటం, వైద్య పరిభాషలో ఈ ఇబ్బందిని డిస్పేజియా అని పిలుస్తారు. ఇది తక్షణమే దృష్టి సారించాల్సిన లక్షణం. మొదట్లో ఘన పదార్థాలు తినడం ఇబ్బందికరంగా ఉంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ ద్రవ పదార్థాలు కూడా లోపలికి వెళ్ళవు. ఇంకా అకారణమైన అలసట, ఏ శ్రమ లేకుండానే అలసట, బలహీనత పీడిస్తున్నాయంటే పొట్ట క్యాన్సర్ సహా బయటికి కనిపించని ఆరోగ్య సమస్యలకు ఇది సంకేతం కావచ్చు. రోజువారీ ఒత్తిళ్ల కారణంగా అలసటను అంతగా పట్టించుకోరు చాలా మంది. వెంటనే వైద్యులను సంప్రదించి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 5 లక్షణాల్లో ఏవి కనిపించినా ఒకసారి డాక్టర్ని సంప్రదించి తీవ్ర సమస్యలు బారిన పడకుండా చూసుకోండి.